ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్‌లోని చివరి ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2025 నవంబర్‌లో ఏ దేశం యొక్క విదేశీ వైమానిక స్థావరం నుంచి ఇండియా వైదొలిగింది? ఆన్సర్ వచ్చేసి తజకిస్తాన్‌లోని అయిని ఎయిర్‌బేస్. 2025 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సమావేశం. దీనిని కాప్ 30 అని కూడా పిలుస్తారు. కాప్ 30 అనేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ చట్టాన్ని అమలు చేస్తున్న వార్షిక సమావేశం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 30వ సమావేశానికి బ్రెజిల్ దేశంలోని బెలెం నగరం ఆతిథ్యం ఇస్తుంది. అయితే హ్యాంగర్ కన్వెన్షన్ అండ్ ఫెయిర్ సెంటర్ ఆఫ్ ది అమెజాన్ అనేది ఈ మీటింగ్కు వేదికగా నిలిచింది. ఇక ఈ సమావేశం నవంబర్ 10 నుంచి నవంబర్ 21 వరకు జరుగుతుంది. ఇక కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సమావేశం యొక్క థీమ్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్, ఇన్క్లూజన్ అండ్ ఇన్నోవేషన్. ఇక ఈ సమావేశానికి దాదాపు 200 దేశాలు హాజరయ్యాయి. ప్రపంచవ్యాప్త ఉష్ణోగ్రత పెరుగుదల, వాతావరణ మార్పులు మరియు వనరుల ఉపయోగం, అలాగే సమర్థవంతమైన వాతావరణ చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డ్ 2025. డాక్టర్ సాయి గౌతమ్ గోపాలకృష్ణన్కు 2025 సంవత్సరానికి గాను మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డు లభించింది. ఇతను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో మెటీరియల్స్ ఇంజనీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా కంప్యూటేషనల్ మెటీరియల్ సైన్స్ వంటి అత్యాధునిక రంగాలలో చేసిన కృషికి గాను యువ భారతీయ సైంటిస్టులకు ఈ అవార్డును అందిస్తారు. ఇక గోపాలకృష్ణన్ యొక్క ఆవిష్కరణలు చూస్తే ఇతను కంప్యూటేషనల్ మెటీరియల్స్ సైన్స్ రంగంలో అధునాతన పదార్థాల రూపకల్పన కోసం అణుస్థాయి అనుకరణలు చేపట్టారు. అంతేకాకుండా మెటీరియల్ డిజైన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏకీకరణ, అలాగే కొత్త మిశ్రమ లోహాలు మరియు సమ్మేళనాల వేగవంతమైన ఆవిష్కరణ, అలాగే స్థిరమైన మరియు పారిశ్రామిక సాంకేతికతలకు తన వంతు కృషి చేశాడు. ఇక మనోహర్ పారికర్ యువ సైంటిస్ట్ అవార్డు గురించి వివరాలు చూసుకుంటే ఈ అవార్డును గోవా ప్రభుత్వం ప్రదానం చేస్తుంది. మాజీ రక్షణ మంత్రి మరియు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ జ్ఞాపకార్థం ఈ అవార్డును ప్రదానం చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో అసాధారణ కృషి చేసిన యువ శాస్త్రవేత్తలను గుర్తించడం ఈ అవార్డు యొక్క ఉద్దేశం. ఇక ఈ అవార్డు గెలుచుకున్న వారికి ప్రశంసాపత్రం మరియు 5 లక్షల బహుమతిని ఇస్తారు. ఇక ఈ అవార్డును ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మనోహర్ పారికర్ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. మనోహర్ పారికర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 13న మనోహర్ పారికర్ విజ్ఞాన్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక ఈ అవార్డు యొక్క ఎంపిక ప్రక్రియ చూసుకుంటే ప్రముఖ జాతీయ పరిశోధనా సంస్థల నుంచి ప్రతి సంవత్సరం 50 దరఖాస్తులను స్వీకరిస్తారు. అందులో 10 మందిని షార్ట్ లిస్ట్ చేసి వారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అందులో ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. అవార్డు ఎంపిక కమిటీకి ప్రముఖ అణు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ అధ్యక్షత వహిస్తున్నారు. ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2025. ఎక్సర్సైజ్ మిత్రశక్తి అనేది ఇండియా మరియు శ్రీలంక దేశాల మధ్య జరిగే వార్షిక సైనిక విన్యాసాలు. ఎక్సర్సైజ్ మిత్రశక్తి 11వ ఎడిషన్ నవంబర్ 10 నుంచి నవంబర్ 23 వరకు జరగనున్నాయి.
ఈ సైనిక విన్యాసాలు కర్ణాటకలోని బెళగావిలో జరుగుతుంది. ఇక ఈ సైనిక విన్యాసాలలో శ్రీలంక నుంచి గజాబా రెజిమెంట్ నుంచి 135 మంది సిబ్బంది పాల్గొనగా, ఇండియా నుంచి రాజ్పుత్ రెజిమెంట్ నుంచి 170 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు అదనంగా శ్రీలంక తరపున 10 మంది వైమానిక దళ సిబ్బంది, అలాగే ఇండియా తరపున 20 మంది వైమానిక దళ సిబ్బంది ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇక ఈ సైనిక విన్యాసంలో హెలిబోర్న్ ఆపరేషన్లు, ఉగ్రవాద నిరోధక దాడులు, డ్రోన్ మరియు యాంటీ డ్రోన్ యుద్ధ విన్యాసాలు, హెలీప్యాడ్లు మరియు యుద్ధంలో ప్రమాదం జరిగితే సురక్షిత ప్రాంతాలకు తరలించే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ న్యాయ సేవల దినోత్సవం. జాతీయ న్యాయ సేవల దినోత్సవంను ప్రతి సంవత్సరం నవంబర్ 9న జరుపుకుంటారు. 1987 లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ప్రకారం నవంబర్ 9, 1995 సంవత్సరంలో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అమలులోకి వచ్చింది. దీనిని నల్సా చట్టం అని కూడా అంటారు. ఆర్థిక మరియు సామాజిక అడ్డంకుల కారణంగా చాలామంది పౌరులు న్యాయం పొందలేకపోతున్నారు. ఈ అంతరాన్ని తగ్గించడానికి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ను ఏర్పాటు చేశారు. అందుకే నల్సా చట్టం ఏర్పాటు సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 9న జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ఉచిత న్యాయ సహాయం అందించాలని తెలిపింది. దీనికోసం నల్సా చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఇక సాధారణంగా లీగల్ సర్వీసెస్ అథారిటీలు 3 అంచెలలో పనిచేస్తాయి. అందులో మొదటిది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, రెండవది రాష్ట్ర న్యాయ సేవల అధికారులు, మూడవది జిల్లా న్యాయ సేవల అధికారులు. ఇక నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ గురించి చూస్తే, ఇది జాతీయ న్యాయ సహాయ నిధి ద్వారా నల్సాకు నిధులు సమకూరుస్తారు. అలాగే భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో నల్సా పనిచేస్తుంది. ఇక రాష్ట్ర న్యాయ సేవల అధికారుల గురించి చూస్తే, ఇందులో రాష్ట్ర న్యాయ సహాయ నిధి ద్వారా దీనికి నిధులు సమకూరుస్తారు. అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇక మూడవది జిల్లా న్యాయ సేవల అధికారులు. దీనికి జిల్లా న్యాయ సహాయ నిధి నుంచి నిధులు సమకూరుస్తారు. అలాగే జిల్లా న్యాయమూర్తి నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. ఇక ఉచిత న్యాయ సహాయం మరియు సలహాల ద్వారా 2022 నుంచి 2025 మధ్య కాలంలో 44.22 లక్షల మంది న్యాయ ప్రయోజనం పొందారు. అలాగే 2022 నుంచి 2025 మధ్య కాలంలో లోక్ అదాలత్ ద్వారా 23.58 కోట్ల కేసులు పరిష్కరించబడ్డాయి. ఇక దిశ ఇనిషియేటివ్ ద్వారా 2.10 కోట్ల మంది అవగాహన సేవలు మరియు సలహాలు పొందారు. ఇక్కడ దిశ అనగా డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ అని అర్థం. ఇక లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ద్వారా 2025 సంవత్సరం నాటికి 7.86 లక్షల కేసులు పరిష్కరించబడ్డాయి. ఇక లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కోసం 2023-26 సంవత్సరం కాలానికి 998.43 కోట్లు ఖర్చు చేయనున్నారు. 2025 నాటికి 668 జిల్లాలలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఇక టెలీలా కాల్స్ పంపిణీ ద్వారా జూన్ 2025 నాటికి
1.13 కోట్ల కేసులు నమోదయ్యాయి. ఇక 2022-25 మధ్య కాలంలో 13.83 లక్షల చట్టపరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే జూన్ 2025 నాటికి దేశవ్యాప్తంగా 865 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయి. ప్రత్యేక ఫోక్సో కోర్టులు మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కలిసి 3,34,213 కేసులను పరిష్కరించాయి. ఈ 2 కోర్టుల కోసం గత 6 సంవత్సరాలలో 1,952 కోట్లు ఖర్చు చేశారు. ఇది జాతీయ న్యాయ సేవల దినోత్సవం రోజున న్యాయ వ్యవస్థ గురించి తెలుసుకోవాల్సిన అంశాలు. జీతంతో కూడిన ఋతుక్రమ సెలవును ప్రకటించిన తొలి రాష్ట్రం. మహిళా ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 12 రోజులు వేతనంతో కూడిన ఋతుక్రమ సెలవును ఆమోదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక అవతరించింది. ఈ విధానం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు కూడా వర్తిస్తుంది. మహిళా ఆరోగ్యం మరియు వారి గౌరవానికి మద్దతు ఇవ్వడానికి నెలకు 1 రోజు ఋతుక్రమ సెలవును మంజూరు చేసింది. ఋతుస్రావ సమయంలో నొప్పి, అలసట మరియు అసౌకర్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల నుంచి కోలుకోవడానికి ప్రతి నెల 1 రోజు చొప్పున సంవత్సరంలో 12 వేతనంతో కూడిన సెలవులను మంజూరు చేశారు. ఇక ప్రపంచంలో జపాన్, సౌత్ కొరియా, ఇండోనేషియా, తైవాన్ మరియు స్పెయిన్ వంటి దేశాలు ఇప్పటికే ఋతుక్రమ సెలవులను అందిస్తున్నాయి. అత్యధిక కార్బన్ ఉద్గారాలు కలిగి ఉన్న మొదటి 10 రాష్ట్రాలు. కార్బన్ ఉద్గారాలు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద పర్యావరణ సమస్య. ఈ కార్బన్ ఉద్గారాలు ఇంధనాలు, పరిశ్రమలు, వాహనాలు మరియు విద్యుత్ ఉత్పత్తిని మండించడం ద్వారా ఏర్పడతాయి. ఈ కార్బన్ ఉద్గారాలు గ్లోబల్ వార్మింగ్ మరియు అనేక వాతావరణ మార్పులకు కారణం అవుతుంది. ఇక అత్యధిక కార్బన్ ఉద్గారాలు కలిగి ఉన్న మొదటి 10 రాష్ట్రాల వివరాలు చూసుకుంటే 14% కార్బన్ ఉద్గారాలతో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా 13% కార్బన్ ఉద్గారాలతో ఒడిషా రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. ఇక 10% కార్బన్ ఉద్గారాలతో ఛత్తీస్గఢ్ 3వ స్థానంలో నిలవగా 9% కార్బన్ ఉద్గారాలతో జార్ఖండ్ 4వ స్థానంలో నిలిచింది. అలాగే 8% కార్బన్ ఉద్గారాలతో కర్ణాటక 5వ స్థానం, 8% కార్బన్ ఉద్గారాలతో మహారాష్ట్ర 6వ స్థానం, అలాగే 7% కార్బన్ ఉద్గారాలతో ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో నిలవగా 5% కార్బన్ ఉద్గారాలతో రాజస్థాన్ 8వ స్థానంలో నిలిచింది. ఇక 5% కార్బన్ ఉద్గారాలతో వెస్ట్ బెంగాల్ 9వ స్థానంలో నిలవగా 4% కార్బన్ ఉద్గారాలతో తమిళనాడు 10వ స్థానంలో నిలిచింది. అయితే ఇండియాలో 80% కార్బన్ ఉద్గారాలు ఈ 10 రాష్ట్రాల నుంచే ఉద్భవించడం ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవాలి. ప్రపంచ బిలియనీర్ నగరాల జాబితా. హురూన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపంచ బిలియనీర్ నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొదటి 10 నగరాల వివరాలు చూస్తే 110 మంది బిలియనర్లతో న్యూయార్క్ నగరం మొదటి స్థానంలో నిలవగా 97 మంది బిలియనర్లతో లండన్ నగరం 2వ స్థానంలో నిలిచింది. ఇక 92 మంది బిలియనీర్లతో ముంబై 3వ స్థానంలో నిలవగా 91 మంది బిలియనీర్లతో బీజింగ్ 4వ స్థానంలో నిలిచింది. 87 మంది బిలియనీర్లతో షాంఘై 5వ స్థానంలో నిలవగా 84 మంది బిలియనీర్లతో షెంజెన్ 6వ స్థానంలో నిలిచింది. ఇక 65 మంది బిలియనీర్లతో హాంకాంగ్ 7వ స్థానంలో నిలవగా 59 మంది బిలియనీర్లతో మాస్కో 8వ స్థానంలో నిలిచింది. ఇక
57 మంది బిలియనీర్లతో ఢిల్లీ 9వ స్థానంలో నిలవగా, 52 మంది బిలియనీర్లతో శాన్ ఫ్రాన్సిస్కో 10వ స్థానంలో నిలిచింది. అయితే మొదటి 10 స్థానాలలో 2 స్థానాలు ఇండియా సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఏ రాష్ట్రంలో జరగనున్నాయి? ఏ. మహారాష్ట్ర, బి. కర్ణాటక, సి. రాజస్థాన్, డి. గుజరాత్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రాజస్థాన్. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 30వ సమావేశంను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఏ. బెర్లిన్, బి. బెలమ్, సి. బ్రెసిలియా, డి. బోస్టన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బెలెమ్. ఇండియాలో జులై టు సెప్టెంబర్ క్వార్టర్లో నిరుద్యోగత రేటు ఎంత శాతం నమోదయ్యింది? ఏ. 6.9%, బి. 5.4%, సి. 5.9%, డి. 5.2%. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 5.2%. ఎక్సర్సైజ్ మలబార్ 2025లో ఇండియా తరపున పాల్గొన్న నౌక ఏది? ఏ. ఐఎన్ఎస్ సహ్యాద్రి, బి. ఐఎన్ఎస్ తమల్, సి. ఐఎన్ఎస్ ఉదయగిరి, డి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐఎన్ఎస్ సహ్యాద్రి. కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. బీహార్, సి. ఒడిషా, డి. కర్ణాటక. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఒడిషా. మొదటి బౌద్ధ మండలికి ఎవరు అధ్యక్షత వహించారు? ఏ. మహాకశ్యప, బి. వసుమిత్ర, సి. సబాకమి, డి. అశోకుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహాకశ్యప. మొదటి బౌద్ధ మండలి క్రీస్తుపూర్వం 483వ సంవత్సరంలో జరిగింది. ఈ బౌద్ధ మండలి రాజగృహ సమీపంలో సప్తవర్ణి గుహలో జరిగింది. అజాతశత్రు పాలనలో మొదటి బౌద్ధ మండలిని నిర్వహించారు. నంద రాజవంశ స్థాపకుడు ఎవరు? ఏ. శిశునాగ, బి. నందివర్ధన్, సి. ధననందుడు, డి. మహాపద్మనంద. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహాపద్మనంద. మహాపద్మనంద నందరాజవంశాన్ని స్థాపించి 16 సంవత్సరాలు పరిపాలించాడు. మహాపద్మనందను ఎకరాత్ మరియు సర్వాక్ష తాంత్రకుడు అని కూడా పిలుస్తారు. కింది పాల రాజవంశ పాలకులలో ఎవరు విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు? ఏ. గోపాల, బి. ధర్మపాల, సి. దేవపాల, డి. మహేంద్రపాల. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ధర్మపాల. పాల రాజవంశం యొక్క రెండవ పాలకుడు ధర్మపాలుడు. ఇతను ఒక బౌద్ధ రాజు. ధర్మపాల విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అయితే క్రీస్తు శకం 1200 సంవత్సరంలో బక్తియార్ ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశాడు. చైనా మరియు జపాన్ దేశాలలో సంస్కృత రచనలకు ప్రసిద్ధి చెందిన సిద్ధిమాతృకా లిపి ఎవరి కాలంలో అభివృద్ధి చేయబడింది? ఏ. కనిష్కుడు, బి.
చంద్రగుప్త మౌర్య, సి హర్షుడు, డి అశోకుడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హర్షుడు. హర్షుని కాలంలో సిద్ధిమాత్రికా లిపి అభివృద్ధి చేయబడింది. అందుకే దీనిని హర్షలిపి అని కూడా పిలుస్తారు. కింది వాటిలో కాళిదాసు రచనలు ఏవి? ఏ రఘువంశ మరియు మాల్తీ మాధవ, బి కుమార సంభవ మరియు రఘువంశ, సి మాల్తీ మాధవ మరియు మేఘదూత్, డి మాల్తీ మాధవ మరియు కుమార సంభవ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుమార సంభవ మరియు రఘువంశ. కాళిదాసుడు రెండవ చంద్రగుప్తుని యొక్క ఆస్థాన కవి. ఇతను రఘువంశ, కుమార సంభవ, మాళవికాగ్నిమిత్ర, అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూత మరియు ఋతుసంహార వంటి మొదలైన రచనలు చేశాడు. క్వశ్చన్ ఆఫ్ ది డే. ఇండియాలో 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.